సమిశ్రవస్తరం బ్రహ్మణ వనస్పత ఆనుష్ణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీశివసమారాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగణ. సో మళ్ళీ ఈరోజు మనం ఈ సంవత్సరం గీతా క్లాసెస్ మొదలు పెడుతున్నాం. వచ్చేస్తుంది. సో గీతాభాష్య పఠనం చాలా గంభీరమైనది, చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ జీవితం యొక్క మర్మములను స్పృశించే విధంగా ఉంటుంది భాష్యము గీత కూడా. కనుక శ్రద్ధగా క్లాసెస్ని బ్రేక్ అయిపోకుండా పరిరక్షించుకుంటూ మనము జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. నన్ను ఈ మధ్యన ఎవరో ప్రశ్న అడిగారు ఎక్కడో సమావేశంలో, మీ ఉద్దేశంలో భగవద్గీతలో కల్లా చాలా ప్రముఖమైన శ్లోకం ఏమిటి అని అడిగితే, అటువంటి ప్రశ్నలకి సమాధానం ఆలోచించి చెప్పరు, స్పాంటేనియస్గా ఏది వస్తే అదే సమాధానం. ఈ శ్లోకం చెప్పాను, నిజాయతే మ్రియతేవా. ఇది చాలా గొప్పది అని అప్పుడు అలా అనిపించింది. అంటే ఆత్మస్వరూపాన్ని గురించి అంత చక్కగా బోధించేటువంటి వెర్స్ మీకు ఎక్కడ కనపడదు. సో ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు వ్యాఖ్యానం చేద్దాం. శంకర్లు కూడా చాలా విస్తారంగా వివరించారు. పదచ్ఛేదం చేద్దాం. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా అభవిత వా నా భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నా హన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తున్నట్టు? దేవుడి గురించే జీవుడి గురించే? ఇప్పుడు ఉన్నవి రెండే, దేవుడా జీవుడా. ఇప్పుడు అయం అని ఉంది. అయం అంటే ఈతడు, దిస్ అయం అంటే ఈ ఈతడు ఎవరు? జీవుడా దేవుడా? జీవుడు అనాల్సి ఉంటుంది, దేవుడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు పుట్టడు, మరణించడు, శరీరం పోయినా దేవుడు పోడు. ఏమిటా మాటలకు ఏమైనా అర్థం ఉందా? నిజానికి దేవుడు అంటేనే అర్థం అది. కాబట్టి పుట్టుక మరణము శరీరాన్ని బట్టి జీవుడికి సంప్రాప్తమైతే వాటిని నిషేధించేటువంటి వెర్స్. కాబట్టి సాంఖ్యయోగం అంతా కూడా జీవుని యొక్క స్వరూపాన్ని చెప్పే గ్రంథమే కానీ దేవుని యొక్క స్వరూపాన్ని చెప్పే గ్రంథం కాదు. జీవుని స్వరూపాన్ని బోధిస్తుంది. అంచేతనే గీతలో ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడనే ఒక స్వతంత్ర తత్వానికి తావు లేదు. ఎందుకంటే జీవుడి స్వరూపం చెప్పమని మొదలు పెడితే ఆ జీవుడి యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పటికి అదే దేవుడు అయిపోతుంది. జీవుడే దేవుడు అయిపోతాడు స్వరూపాన్ని గ్రహించేప్పటికీ. సో ఆ విధంగా నెక్లెస్ యొక్క స్వరూపం చెప్పమనేప్పటికీ బంగారం అయిపోతుంది. విచారంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. విచారం చేయటం వల్ల భ్రాంతులన్నీ తొలగిపోయి వస్తువు ముందుకు వచ్చేస్తుంది. అది విచారం యొక్క లక్షణం. ఇప్పుడు ఈ చెప్తాను, దేహంతో మమేకమై ఉన్నవాడికి పుట్టుక మరణం లేవని ఎలా చెప్పగలరండి? పుట్టలేదు అని చెప్పగలరా? నజాయితే అని చెప్పగలరా? వీడు నేను పుట్టానని ప్రతి సంవత్సరం ఓసారి దండోరా వేసి ఊరంతా చెప్తూ ఉంటాడు, నేను ఫలానా రోజున పుట్టానని. నజాయితే అని ఎలా చెప్పడం? నేను ఫలానా రోజున పుట్టాను అని కనపడ్డ వాళ్ళకి అలా చెప్తాడు. ఆ రోజు పెద్ద పెద్ద పార్టీలు అవి చేస్తాడు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా. ఏమిటో పెద్ద వ్యామోహం సమాజంలో. కాబట్టి
సో నజాయతే పుట్టుట లేదు. ఈ ఆత్మ అంటే జీవుని యొక్క యథార్థ స్వరూపము నజాయతే పుట్టుట లేదు. మ్రియతే వా కదాచిత్, కదాచిత్ ఏ కాలమునందైనను మ్రియతేవా మరణించుట లేదు కూడా. పుట్టుక లేదనేప్పటికీ మరణించటం లేదు అని ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని బాగా ఇంకోసారి నిర్ధారణ చేశారు. అసలు ఈ పుట్టడం అంటే ఏమిటి, మరణించడం అంటే ఏమిటి చూడండి. అభూత్వా భవిత, అంతకుముందు లేక ఇప్పుడు ఉంటే పుట్టుక. భూత్వా అభవిత, ఉండి ఇప్పుడు ఉండి భవిష్యత్తులో లేకుండా పోతే మరణం. ఈ రెండూ కూడా లేవు. భూత్వా అభవిత నా అయం, భూత్వా అభవిత నా అయం, ఈ ఆత్మ భూత్వా ఉండి అభవిత లేకుండా పోయేది నా కాదు. అర్థమైందండి ఆ వాక్యం? సో ఎప్పుడైతే భూత్వా అభవిత నా అంటే ఇప్పుడు ఉంది, చచ్చిపోతుంది భవిష్యత్తులో అనేటువంటి ప్రసక్తి లేదు. తర్వాత వివరిస్తారు శంకరులు. అయితే ఏమిటండి ఈ ఆత్మ యొక్క లక్షణం ఏమిటంటారు? అజహ, పుట్టుక లేనిది. నిత్య, కాల నిత్యము, నిత్యము అంటే కాల పరిచ్ఛేదము లేనిది అని అర్థం. నిన్న ఓ రకంగాను ఇవాళ ఇంకో రకంగా ఉండి, అయితే ఇవాళ ఓ రకంగాను రేపటికి మరో రకంగా అయితే దాన్ని నిత్య అనరు. అది మార్పు చెందిదే అవుతుంది కానీ నిత్యం ఎందుకు అవుతుంది? ఈ ఆత్మస్వరూపం ఏది కలదో ఇది నిత్య శాశ్వత. అదే పదం నిత్య శాశ్వత. శాశ్వతంగా ఉంటుంది. శాశ్వత అంటే అర్థం ఏంటో తెలుసిన? శశ్వత్. శశ్వత్ నుంచి శాశ్వత అని వచ్చింది. శశ్వత్ అంటే ఒకే ఒకటి, దాన్ని శశ్వతంగా ఒకే ఒక్కటి. ఇప్పుడు రోజు రోజుకి రంగులు మారుతూ ఉంటే శశ్వత అని ఎలా అంటారు? అది ఎప్పుడూ మార్పులు లేకుండా ఉండి దాన్ని శశ్వత అంటారు. అటువంటి లక్షణం గలది శాశ్వత. అయం పురాణ, ఈ ఆత్మ ఉన్నదే ఇది పురాణ, చాలా ప్రాచీన కాలం నాటిది. ఎంత అంటే నిన్న కాక మొన్న పుట్టిందేం కాదు ఇది. పురాణ అంటే సృష్టికి పూర్వముందు కూడా ఉన్నది పురాణ. అయితే మరి ఇప్పుడు ఈ శరీరం పుట్టినప్పుడు పుట్టిందని, శరీరం మరణించినప్పుడు మరణిస్తుందని అనుకుంటున్నామే, అది తప్పది. శరీరే హన్యమానే, శరీరము నశించినా నహన్యతే, ఆత్మ నశించదు. ఎప్పుడు కూడా శరీరాభిమానం పెట్టుకోకూడదు. శరీరాన్ని సాక్షిరూపంగా దర్శించాలి. అహం మమ అభిమానాలు లేకుండా సాక్షిరూపంగా దర్శించాలి శరీరాన్ని. అసలు అభిమానము దుఃఖహేతు. అభిమానం అంటే ఏమిటో తెలుసునండి? నేను నాది, ఇది అభిమానం. ఇప్పుడు ఒక కుక్క పిల్లని పట్టుకుని నాది అన్నారనుకోండి, మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. నిజంగా కుక్కపిల్ల కాకపోతే పోనీ కాదు, ఏదైనా నిజంగా దుఃఖం తప్ప ఇంకేం, ఏదో భ్రాంతి. నేను నాది ఏమిటండి? నేను నాది అనే మాటకి అర్థం లేదు. ఆ మాట అనరు మహాత్ములు. నేను నాది ఏమిటి? ఏదో భగవంతుడు అనుగ్రహంతో మన ముందుకి ఏవో కొన్ని తీసుకొస్తున్నాడు, వాటిని మనం ఎంజాయ్ చేసేస్తున్నాం. అంతేగాని దీంట్లో నేను నాది అనేది ఏదీ లేదు. అస్తు. సో కాబట్టి హన్యమానే శరీరే నహన్యతే, శరీరము నశించినను ఆత్మ నశించదు. కాబట్టి శరీర అభిమానం ఉండకూడదు. శరీరాన్ని నెగ్లెక్ట్ చేయమని రోగం తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. అలాగా అది కాదు. అలా బండగా చెప్తారా పాఠం చెప్పేప్పుడు? శరీరాన్ని నెగ్లెక్ట్ చేయి, రోగం తెచ్చుకో, ఆ తర్వాత నువ్వు పాఠం చెప్పక్కర్లేదు, చదవక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, అలా ఉంటుందా ఎక్కడైనా? అది అభిప్రాయం కాదు. శరీరానికి కావాల్సినటువంటి పరిచర్య, రక్షణ పరిచర్య ఏం చేయాలో అది చేయడం అవసరం. కానీ శరీరాభిమానంతో మానవ బుద్ధి వెర్రి తలలు వేస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఈ మానవుని మస్తిష్కం వేసే వెర్రితలలు చాలా విడ్డూరంగా ఉంటాయి. బ్రెజిల్ దేశంలో మ్యాక్సిమం సర్జరీ ఈజ్ ఏ కాస్మెటిక్ సర్జరీ. మ్యాక్సిమం సర్జరీ కాస్మెటిక్. మ్యాక్సిమం సర్జరీ అంటే సర్జరీ బిల్ ఉంటుంది. అక్కడ అన్నీ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో మీరు ఒక్కపొడి ప్యాకెట్ కొంటే అది కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్ని ఒక్కపొడి ప్యాకెట్లు అమ్మడయ్యాయో దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్ రికార్డెడ్. ఏది రహస్యం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అండ్ దేర్ ఫార్
సర్జరీ ఉంది, సర్జరీ బిల్ ఎంత? $100 కోట్ల. దీంట్లో కాస్మెటిక్ సర్జరీ బిల్ ఎంత? 75 కోట్లు. కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటంటే, when you expose certain parts of the body, they should look good. That is cosmetic surgery. That is the spirit of cosmetic surgery. ఎందుకులేండి అనుకోవడం. ఈ దేహాభిమానం వెర్రితలలు వేసినటువంటి సందర్భం మీకు పాశ్చాత్య దేశాల్లో బాగా కనపడుతుంది, మన దేశంలో తక్కువ. అంచేతనే మన దేశంలో జనాభా ఎక్కువ ఉన్నా, వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నా, జనాలు ముఖం మీద చిరునవ్వుతో బతికేస్తూ ఉంటారు. అమెరికా లాంటి దేశాల్లో వైద్య సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉండి, అన్ని సౌకర్యాలు, అన్ని అద్భుతములైన సాధనాలు ఉన్నప్పటికీ ఎప్పుడు రోగం వస్తుందో అని భయపడుతూ బతుకుతూ ఉంటారు. మన దేశంలో రాజకీయ సమస్య ఏమిటో తెలిసిన, మావోయిస్టులు లేకపోతే నీటిపారుదల ప్రాజెక్టులు, అవి మనకు ఉండే సమస్యలు. నిత్యం చర్చ, రేడియో పెడితే చాలు ఇవే సమస్యలు. అమెరికాలో మీరు రేడియో పెట్టారంటే హెల్త్ ఇన్సూరెన్స్, దట్ ఈస్ ది ఓన్లీ ప్రాజెక్ట్. బుష్ కెరీ ఎలక్షన్ ప్రోగ్రాంలో 2 ఇష్యూలు, ఒకటి డొమెస్టిక్, ఒకటి ఫారిన్ అఫైర్స్. ఫారిన్ అఫైర్స్ ఈజ్ ఇరాక్, డొమెస్టిక్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో 2 ఇష్యూ. వాళ్ళంత హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఈజ్ ఏ మేజర్ కన్సర్న్. చాలా ప్రాబ్లమ్స్ పోలండి. సో దేహాభిమానానికి సంబంధించి అంత వికృతి ఉండకూడదు. ఇంకే సమాజ దృష్ట్యా నేను చెప్పాను, వ్యక్తిగతంగా కూడా దేహాభిమానం ఉండరాదు. దేహమును పరిరక్షించుకోవాలి, కానీ నేను నాది అనే అభిమానం ఉండకూడదు. ఎప్పుడూ దేహాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉండాలి. దేహానికి ఆరోగ్యంగా ఉందనుకోండి, పొల్ల ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఈ మెషిన్ బాగానే నడుస్తుంది అని అనుకోవాలి. ఏదో ఏమన్నా బాగా నడిచినంతకాలం బాగా నడుస్తుంది, మళ్ళీ నట్టుతూ ఉంటుంది కూడా, దాని లక్షణం అది. ఇప్పుడు మోటార్ సైకిల్ తిప్పుతూ ఉంటే అప్పుడప్పుడు టైర్ పంచర్ అవుతుంది. టైర్ పంచర్ అయినప్పుడు బెంగ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. దానికి ఏదో చేయడమే, కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని అనుభవించడమే. సో ఆ రకంగా టైర్ పంచర్ వేసుకుని తోసుకుంటూ పోతున్నాడు. తోసుకుంటూ పోతే మనం స్కూటర్ మీద వెళ్ళిపోతా పిచ్చిమొహం అని అనుకోకూడదు. ఆ పరిస్థితి మనకి రావచ్చు. సో ఆ రకంగా యూ షుడ్ నాట్ డుక్ ది పర్సన్ డౌన్. ఆ పరిస్థితి రేపొద్దున మన టైర్ పంచర్ అవుతుంది, అప్పుడు మనం కూడా తోస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఈ దేహం అనేది అలాంటిది. ఇదో స్కూటర్ లాంటిది. స్కూటర్ అనండి, లేకపోతే కార్ అనండి, ఇది అప్పుడప్పుడు పంచర్లు పడుతూ ఉంటుంది. దీన్ని ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి, మామూలుగా నడిచినట్టుగా నడవదు. కాబట్టి అలా చేయాల్సింది అవసరం. కానీ అభిమానం ఉన్నట్లయితే ఆ పని కూడా చాలా బరువు అయిపోతుంది. దేహమే బరువు అయిపోతుంది. దేహమే బరువు అనే స్థితి మనిషి జీవితంలో రాకూడదు, కానీ వస్తుంది. అన్ఫార్చునేట్లీ వస్తుంది. నేను చూస్తూ ఉంటాను. సో అంటే నేను ఎప్పుడు కూడా రిడిక్యూల్ చేయను. చాలా తప్పు. ఎవరిని రిడిక్యూల్ చేయకూడదు. అలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అసలు రిడిక్యూల్ చేయను. ఐ సీ ది ఎఫెక్ట్ ఆఫ్ నాట్ నోయింగ్ ది ట్రూత్. వై షుడ్ ఐ సీ దాట్? ఎందుకంటే ఐ సీ ఇట్ బికాస్ I don't want to make that mistake if possible. That's why I see it. Not to see mistake in other person. Oh, person is not there. It is not the person issue. It is the mistake. Oh, idira mistake. Naku aa person tho sambandham lekunda mistake kanukunta. Oh, are paapam mistake chestunnare, పొరపాటు చేస్తున్నారే, సఫర్ అవుతున్నారే అని ఆ విధంగా మిస్టేక్ని చూస్తామే కానీ, అంతేగాని మనం ఓ పెర్సను, వాడు ఈ ఈగో ఆ ఈగో మిస్టేక్ పట్టుకుంది అలాగే చూడడం అన్నది అసలు ఆ పని కానే కాదు. నో టీచర్ ఆఫ్ వేదాంత విల్ డూ దాట్. విల్ పాయింట్ అవుట్ ఏ మిస్టేక్స్ సో దట్ వీ వోంట్ డూ దెమ్. నహన్యతే హన్యమానే శరీరే. శరీరమును నశించినను ఆత్మ నశించదు. ఆత్మ అంటే మీరే. ఆత్మ అంటే ఏదో వేరే ఉంది, అది నశించదని కాదు. యు ఆర్ ది ఆత్మ. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రతిపాదన. దీన్ని శంకరులు భాష్యంలో బాగా నిరూపిస్తారు. మనం శంకర భాష్యం చూద్దాం. అందాము. న జాయతే న ఉత్పద్యతే జనిలక్షణ వస్తు విక్రియ నా ఆత్మనః విద్యతే ఇత్యర్థః. న జాయతే అంటే ఆత్మ పుట్టుట లేదు, నా ఉత్పద్యతే అంటే అర్థం ఏంటంటే
మీరు ఏదైనా ఒక పదార్థం తీసుకోండి, పదార్థం ఏదైనా పదార్థం, వస్తువు, వస్తువు అంటున్నారు. వస్తు శబ్దాన్ని రియాలిటీ అనే అర్థంలో కూడా వాడతారు, కానీ ఇక్కడ అలాగేం కాదు. వస్తువు, ఒక కుండ తీసుకోండి, కుండ ఒక వస్తువు కదా. ఈ కుండ అనే వస్తువుకి కొన్ని వికారములు ఉన్నాయి. వికారము అంటే మార్పు, వికారములు అంటే ఇగో కుండ అనే వస్తువు ఇక్కడ ఇంకే అలాగా కొంత డ్రమటైజ్ చేయటం అంతకంటే. సో ఈ కుండ అనే వస్తువుకి కొన్ని వికారాలు వస్తాయి. వికారం అంటే మార్పు. ఎన్ని వికారాలు అంటే 6 వికారాలు ఉన్నాయి. ఇది ఇవాళ చెప్పేస్తా. ఇంక ఈ పైన ఎప్పుడు వచ్చినా 6 వికారాలు మీకు టకటగా తెలుస్తూ ఉండాలి. ఎప్పటికప్పటికి పరగడుపు కాదు, ఎప్పటికప్పుడు మళ్ళీ అస్తమానం కొత్త కొత్తగా చెప్తున్నట్టుగా కాదు. 6 వికారాలు, వీటిని భావ వికారములు అని అంటారు. భావ అంటే వస్తువు అని అర్థం. భావశబ్దానికి వస్తువు అని అర్థం. భావశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆఖరికి మనం తెలుగులో భావ అంటారు చూడండి, అది సంస్కృతంలో భావ, అది సంస్కృత శబ్దం భావ. సో ఒక ఆయన వియ్యంకుడు గారిని ఏమండి భావగారు కులసాయ అని అడిగాడు. అడిగితే ఆ వియ్యంకుడు గారి కోపం వచ్చింది. ఏమిటండి భావగారు అని పిలుస్తున్నా అడిగినది. అయ్యో కాదండి, పొరపాటు పిలవలేదు, సంస్కృతంలో అలా అంటారు అంచేతను పిలిచారు. అంటే ఈయనంటాడు సంస్కృతంలో అలా అంటారని, నాకు సంస్కృతం రాదని మీరు నాకు కోసేస్తున్నారంటే నేనున్నాను అక్కడ. లేదండి కరెక్టే అది. సో భావ అంటే బావగారు అని అర్థం. ఆ అర్థం కూడా ఉందా ఆ శబ్దానికి. బట్ ఇక్కడ మటుకు భావ అంటే పదార్థము లేక వస్తువు. ఉదాహరణకి కొండ ఉందనుకోండి, ఇదొక భావం. పుస్తకం ఇంకో భావం. దేహము భావము, ఇదొక పదార్థం. సో ఈ భావానికి వికారాలు ఉంటాయి. ఈ 6 వికారాలు మొత్తం యూనివర్సల్ ఎనాలిసిస్ ఇది. ఈ ప్రపంచంలో ఉండే సకల పదార్థాలకి 6 వికారాలు ఉంటాయి. కుండకు ఉంటాయి, దేహానికి ఉంటాయి, ఓ పర్వతానికి ఉంటాయి, ఓ నదికి ఉంటాయి, భూగోళానికి ఉంటుంది, నక్షత్రానికి ఉంటుంది, గెలాక్సీకి ఉంటుంది, మొత్తం విశ్వానికి అంతకే ఉంటుంది. ఇంక ఏది ఎక్సెప్షన్ లేదు. 6 భావ వికారములు. వికారము అంటే మార్పు. వికారం అంటే తెలుగు వికారం కాదు, సంస్కృత వికారం. తెలుగు వికారం అంటే ఏమిటో మీకు తెలుసు, అది వేరే. మార్పు అని అర్థం. విక్రియ వికారము 6 ఇవి ఏమిటో ఈ 6 ఈ వికారాలు ఎప్పుడు మొదలవుతాయండి అంటే మార్పులు ఎప్పుడు మొదలవుతాయి? పుట్టడంతో మొదలవుతాయి. పుట్టలేదు అనుకోండి ఏ మార్పులు ఉండవు, ఏ సమస్య ఉండదు. ఇప్పుడు పుట్టని శిశువుకి ఎన్ని వికారాలు అంటే ఏం చెప్తారు? పుట్టాడు అంటే మటుకు వికారాలు ఆరంభం అవుతాయి. కాబట్టి పుట్టడం ఒక వికారం. పుట్టడం, పుట్టిన వెంటనే అస్థి. మొదటి వికారం పేరేమిటి? జాయతే, అది మొదటి వికారం. రెండో చెప్పానా ఇది? ఓ ఫస్ట్ పేర అయిపోయింది. ఇప్పుడు ఇంకైతే బ్రీఫ్గా చెప్పేస్తా. కొత్త ముఖాలు కొన్ని ఉన్నాయి. అస్థి, అస్థి రెండో వికారం. ఉంది అంటే ఎగ్జిస్ట్స్, ఎగ్జిస్ట్స్ ఆఫ్టర్ బర్త్. అలాంటి ఉండడం, మరోలా ఉండడం కాదు. ఎగ్జిస్టింగ్ ఆఫ్టర్ బర్త్, కాన్సిక్వెంట్ అపాన్ బర్త్ ఇట్ ఎగ్జిస్ట్స్, అలాంటి ఎగ్జిస్టెన్స్. సో అస్థి. ఇప్పుడు పద్మం ఉందనుకోండి, పద్మం అస్థి అంటారు. సూర్య అస్థి, రెండింటికి తేడా లేదండి. సూర్యుడు పుట్టినవాడు ఏం కాదు, ఇప్పుడు అలా శాశ్వత కాలం నుంచి అలాగే ఉన్నాడు ఓ రకంగా. కానీ పద్మం ఇప్పుడే వికసించింది, ఇప్పుడే వాడిపోయింది. ఇలాంటి అస్థి. అస్థి కాన్సిక్వెంట్ అపాన్ బర్త్, ఎగ్జిస్టింగ్ కాన్సిక్వెంట్ అపాన్ బర్త్, అలాంటి అస్థి. అంటే పరిచ్ఛిన్నమైన ఉనికి, కాలము చేత సీమితమైన ఉనికి, అది అస్థి. అయితే అస్థి. ఇప్పుడు ఇంక పెరుగుతున్నాడు, వర్ధతే. ఫుడ్ తీసుకుని పెరుగుతున్నాడు. కుండకు కూడా ఉంటుంది. కుండకు ఏం చేస్తాడంటే ఇలా ఆకారం తీసుకొస్తాడు. జాయతే, అస్థి, కుండ వచ్చింది. ఇప్పుడు దానికి ముద్దలు ఇలా వేసి ఇలా ఇలా కొట్టి దాన్ని ఒక వర్ధతే కూడా చేస్తాడు. సో అలాగ ప్రతి పదార్థానికి ఉంటాయి. వర్ధతే, వర్ధిల్లుతోంది. దేహానికి తీసుకుంటే వర్ధతే, పెరుగుతోంది. భోజనం చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరుగుతుంది? అలా పెరుగుతూ ఉంటుందా ఏమి? అబ్నార్మల్గా అలా ఉండదు, సాధారణంగా ఉండదు. ఏదో పెరిగినంతకాలం పెరిగినంత పెరుగుతుంది. ఏదో 100 పౌండ్లు పెరిగి చోట 150 200 పెరుగుతుంది. అక్కడతో ఒక లెవెల్ వస్తుంది. సో వైట్ ఇట్ స్టాప్స్. సో ఆ రకమైన దాన్ని మెచ్యూరిటీ అంట. ఇంకా పెరగదు. అప్పుడు టైలర్ దగ్గర కొలతలు తీసుకుంటే అవి ఫిక్స్ పెట్టుకోవచ్చు. కాగితం మీద రసం జేబులో పెట్టుకుంటే అవే పనికి వస్తాయి. ఇంకా అవి వర్కౌట్ అవుతాయి ఫర్ ఎ లాంగ్ టైం.
మెచ్యూరిటీ వచ్చేసిందని అర్థం. దాన్ని విపరిణమతే. దాన్నే ఈ గ్రాఫ్ లాంగ్వేజ్లో ఏదో ఏదో అంటారు దాన్ని, ప్లాటూయో ప్లాటో. సో ప్లాటోకి వచ్చేసింది. ఇంకా ఇంకా పెరగదు, ప్లాటోకి వచ్చేసింది. ఇప్పుడు మనిషి పెరుగుతున్నాడండి, 5 feet 7.5 ఫర్ 5'8", 5'9" పెరిగాడు. ఇంకా అక్కడితో తాకాలి, ఇంకా పెరగడు. అది విపరిణమతే. ఇంకా ఆ తర్వాత ఏమిటవుతుంది? అలా ప్లాటోలో కంటిన్యూ అయిపోతాడా? నో, అపక్షీయతే, క్షీణిస్తాడు, క్షీణం అయిపోతుంది. అంచేతనే సెల్స్ కూడా రీజనరేషన్ ఆఫ్ ది సెల్స్ తగ్గిపోతుంది. అంచేతే ముడతలు పడుతూ ఉంటాయి. ముడతలు పడేందుకు సెల్స్ బాగా జనరేట్ అయ్యి అంతా అలాగా గుమ్మడికాయలాగా నొందగా ఉంటాయి. దట్ ఈజ్ వన్ థింగ్. బట్ ఇంక సెల్స్ రీజనరేట్ కావటం లేదనుకోండి, స్లోగా ఆ సెల్ కంటెంట్ తగ్గిపోయి బాడీలో ఫ్లెష్ కంటెంట్ తగ్గిపోతుంది, తగ్గిపోయి ముడతలు వచ్చేస్తాయి. అది అపక్షీయతే అనమాట. నశ్యతి. ఫైనల్లీ వన్ డే దేహం గురించి వ్యవస్థ ఏ పదార్థానికైనా సమానమే. నశ్యతి, నశిస్తుంది. నశించడం అంటే బూడిద, మనం నిప్పు పెట్టినప్పుడు బూడిదవుతుందని అది అలాగంటే నాశమే అక్కర్లేదు, ఇంకా నశించేస్తుందండి అంతే. అది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్. దిస్ వే దట్ వే ఇట్ విల్ డిసింటిగ్రేట్ అండ్ యాజ్ ఎ బాడీ ఇట్ వోంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. నశ్యతి. ఈ 6 వికారాలు, ఈ 6 వికారాలు ఆత్మకి లేవు, దేహానికి లేవు. చాలా పెద్ద ప్రపోజిషన్ నష్టం. ఇదేం సామాన్యమైన ప్రపోజిషన్ కాదు. ఎందుకంటే చిత్రం ఏంటంటే మనము ఈ 6 వికారాలని మనం నెత్తిపై వేసుకుని బతుకుతూ ఉంటాం. దట్ ఈస్ ది పాయింట్. ఈ 6 వికారాలు నావి, నాకున్నాయి, నేనే ఈ 6 వికారాలని పొందుతున్నాను అని అలా జీవించేస్తూ ఉంటాడు. ఒక పూర్తి జీవితకాలం అలా జీవించేస్తాడు. ఈ వికారాలని అడ్డుకుని ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు వికారాలు తొందరగా రావాలనే ప్రయత్నం చేస్తాడు. ఇంకోప్పుడు ఈ వికారాలు రాకుండా అడ్డుకుని ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటాడు మానవుడు, ఏదో పేరు పెట్టి. దేహానికి వికారాలు. నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, హెయిర్ కటింగ్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ హెయిరే నేను అనుకోవడంలో తప్పు. దట్ ఈస్ ది ఓన్లీ మిస్టేక్. సో దేహమే నేను అనేటువంటి భ్రాంతి పొరపాటు. దానివల్ల అనేక వికృతులు వస్తాయి వస్తూ. సో ఈ వికారములేవి కూడా ఆత్మయందు లేవు. సో మనం ఎంతవరకు చూసాము? సో జనిలక్షణ వస్తు విక్రియ నా ఆత్మన విద్యతే ఇత్యర్థ. ఇవి ఒకదాని తర్వాత ఒకటి చెప్పి ఇవి ఆత్మకి లేవు అని నిరూపిస్తారన్నమాట. సో జని అంటే పుట్టటం, పుట్టుట అనే, లక్షణ అంటే అనే, పుట్టుట అనే వికారము ఆత్మకు లేదు. తర్వాత నమ్రియతే వా శబ్దశ్చార్థే, అక్కడ వరకు చెప్పాను. వా అనేదానికి చా అర్థం చెప్పాలి. పుడితే పుడుతుంది, లేకపోతే మరణిస్తుంది, ఏదో ఒకటే ఉంటుంది. అలాగేమైనా ఉందా? పుడుతుంది, మరణిస్తుంది, రెండూ ఉంటాయా? లేకపోతే ఒకటే ఉంటుంది, రెండోది ఉండదు, అలాగుంటుందా? ఉండదు, రెండూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది కానీ అది కానీ అనే మాట కాదు, పుట్టుక కానీ మరణం కానీ అనే మాట కాదు, పుట్టుక మరణము రెండూ కూడా. కాబట్టి ఇక్కడ మ్రియతే వా అంటే మ్రియతే చ. వా శబ్ద చార్థే, వా అనే శబ్దానికి చ అనే అర్థం చెప్పుకోవాలి. చ అంటే అండ్ అనే అర్థంలో వస్తుంది. సో ఇప్పుడు నా దానికి జతపడుతుంది. నమ్రియతే, ఈ నా వెళ్ళి కలుస్తుంది. ఒక నా చెప్తే చాలు. నమ్రియతే అంటే మరణించుటలేదు, అంతవరకు అయింది. తర్వాత నమ్రియతే చ ఇది అంత్యా వినాశలక్షణ విక్రియా ప్రతిషిధ్యతే. సో నమ్రియతే వా అని ఉందిగా, దానికి అర్థం ఏమిటి? నమ్రియతే చ, అది దానికి అర్థం. అంటే అర్థం ఏమిటి? ఇదో సెపరేట్ వాక్యం. నమ్రియతే చ వాక్యం. ఈ వాక్యంలో మనకేం తెలిసిందంటే అంత్యా విక్రియ, 6 వికారాల్లో ఆఖరి వికారం ఏమిటది? వినాశ లక్షణ. మొదటి వికారం ఏమిటి? జని లక్షణ. ఆఖరి వికారం వినాశ లక్షణ. ఈ వినాశ లక్షణ అంటే నశించుట అనేటువంటి వికారము ఆత్మకి ప్రతిషిధ్యతే అంటే నిషేధింపబడుచున్నది. అంటే ఆత్మకు వినాశము అనే వికారము లేదు. అంచేతనే మహాత్ములు మరణానికి భయపడరు. మరణానికి పుట్టుకకి భేదమే ఉండదు.
మహాత్ములు మరణం వచ్చిందని కంగారు పడతారని మీరు అనుకోద్దు. అలా కంగారు ఏం పడతారు. దేహానికి మరణం అతి సహజమైన విషయం. నిజానికి తన దేహానికి, ఈ దేహానికి మరణం వస్తే మహాత్ములకు తమ దేహానికి మరణం వస్తే స్వాగతిస్తారు. ఎందుకంటే దిక్కుమాలని ఇదో పని, ఈ దేహాన్ని ఇలా పరిరక్షిస్తూ ఉండడం ఇదో కార్యక్రమం, ఇది పూర్తవుతుంది. వీడు ఆత్మరూపుడుగా పరబ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. ఒక వ్యక్తిత్వ భావనలో ఉండడు. దేహాభిమానాన్ని పురస్కరించుకుని వచ్చేటువంటి ఏ వ్యక్తిత్వం ఉంటుందో ఆ వ్యక్తిత్వంతో మమేకమై ఉండడు. ఒక వ్యక్తిగా బిహేవ్ చేయడు. యాజ్ ఎన్ ఇంపర్సనల్ రియాలిటీగా బిహేవ్ చేస్తాడు తప్పిస్తే ఒక కమిటెడ్ ఇండివిజువల్, లిమిటెడ్ ఇండివిజువల్ విత్ మీ మైండ్ ప్రాబ్లమ్స్ అలా బిహేవ్ చేయడు. మహాత్ముల యొక్క బిహేవియర్ అలా ఉంటుంది. అంచేతనే అటువంటి మహాత్ములకి మరణం వస్తుందంటే భయపడరు. మరణానికి భయపడరు, దేహానికి సంబంధించి దేనికి భయపడరు. మరణం వస్తుందంటే స్వాగతిస్తారు. ఎందుకంటే రోజు ఈ దేహానికి ఏవేవో పరిచర్యలు చేస్తూ ఉండడం, అది మనం పరిచర్యలు చేసి కొలిది అది మరింత పరిచర్యలను కోరుతుంది. తర్వాత క్రమక్రమంగా దేహము ఒక బరువు అయి కూర్చుంటుంది. ఆ జ్ఞానికి ఆ సమస్య ఉండదు. బట్ స్టిల్ వాట్ ఎవర్ లిటిల్ ఈస్ దేర్ దట్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అమ్మయ్య పోన్లండి, రైలు దిగేప్పుడు ఎలా ఉంటుంది, అమ్మయ్య ప్రయాణం పూర్తయిందిరా బాబు, ఇంకా మనం స్వస్థానం చేరుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. మహాత్ములకి మరణం అంటే అలా ఉంటుంది. కాబట్టి సో ఆత్మకు మరణము నిషేధించబడుతున్నది. కానీ దేహాభిమానం గలవాళ్ళు మరణానికి బెదిరిపోతూ ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. తర్వాత కదాచిత్ శబ్ద సర్వవిక్రియా ప్రతిషేధై సంబధ్యతే న కదాచిత్ జాయతే న కదాచిత్ మ్రియతే ఇత్యేవం. ఇప్పుడు కదాచిత్ అని ఉంది పదం. కదాచిత్ అంటే ఏ కాలమునందైనను. కదా అంటే ఎప్పుడు, ప్రశ్న. కదాచిత్ అంటే ఎప్పుడైనను, ప్రశ్న కాదు ఇంకా, ఎప్పుడైనా. వెన్ అంటే క్వశ్చన్. వెన్ ఎవర్ అంటే ఏమిటి? వెన్ ఎవర్ అంటే క్వశ్చనా? కాదు, ఎప్పుడైనను. కదాచిత్, వెన్ ఎవర్. ఇంగ్లీష్లో ఎవర్ చేర్చారు. సో ఈ కదాచిత్ అనే పదాన్ని ఒక్కసారి వచ్చినా మీరు ప్రతి సందర్భంలోనూ దాన్ని జత చేసుకోవాలి. ఎలాగా? నజాయతే అని ఉంది, కదాచిత్ నజాయతే, ఏ కాలమునందైనను పుట్టుట లేదు. మళ్ళీ నమ్రియతే అని ఉంది, దాన్ని కూడా పెట్టుకోవాలి. కదాచిత్ కదాచిత్ నమ్రియతే, ఏ కాలమునందైనను మరణించుట లేదు అని పెట్టుకోవాలి. అదేదో కలియుగంలో అందరూ పుట్టి చచ్చిపోతున్నారు, త్రేతాయుగంలో పుట్టరు చావరు, అలాగే కాదు. కొంతమంది అలా చెప్తారు. ఏదో కలియుగంలో నుండే అన్ని రకాల వికారాలు వచ్చేసాయి, త్రేతాయుగంలో చాలా బాగుంది. సో మంచిదే ఇప్పుడు మనం మన జీవితాన్ని త్రేతాయుగం చేసుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. మళ్ళీ త్రేతాయుగం వచ్చేదాకా వేచి ఉండక్కర్లా. ఇప్పుడు ఒక్క పిసరు వివేకంతో జీవితాన్ని త్రేతాయుగం కింద, సత్యయుగం కింద మార్చుకోవచ్చు. సత్యయుగం అంటే ఏమిటండి? సత్యంతో బతకడమే సత్యయుగం. కాబట్టి ఏ కాలమునందైనా సరే ఆత్మకి పుట్టుక కానీ మరణము కానీ లేవు. ఇక ఇప్పుడు అయం భూత్వా అభవితా వా నభూయ, ఆ వాక్యం చూద్దాం. భాష్యకారులు యస్మాదయం ఆత్మా భూత్వా భవనక్రియామనుభూయ పశ్చాదభవిత అభావంగంత నభూయ పునః. అక్కడ వరకు వాక్యం. తస్మాత్ నమ్రియతే, అలా కలిపారు ఆయన శంకర్లు అన్వయం. సో నమ్రియతే అని అన్నారు అంటే మరణించుట లేదు. ఎలా చెప్పగలవు నువ్వు? మరణించుట లేదని ఎలా చెప్పగలవు? యస్మాత్, ఎందుకంటే అపదార్థం అవుతుందండి. యస్మాత్ అంటే ఎందుకంటే ఆత్మ మరణించుట లేదు. ఎందుకంటే భూత్వా భూయ అభవిత నా. భూత్వా అంటే ఉండడం అంటే ఏమిటి? భవన క్రియాం అనుభూయ. భవనము అంటే ఉండుట, భవనం అంటే బిల్డింగ్ కాదు, అది వేరది. బిల్డింగ్ అనే పేరు కూడా అందు గురించే వచ్చింది, అలా ఉంటుంది.
అందుకోసం దానికి భవనం అని పేరు వచ్చింది. సో భవన క్రియాం. ఇప్పుడు 6 వికారాలు ఉన్నాయి కదండి. ఈ 6ఇంట్లో రెండోది ఏమిటి? భవన. క్రియ అంటే విక్రియ అంటే వికారం. సో అస్థి రెండోది, జాయతే అస్థి. ఆ రెండో వికారంలో ఉంది ఇప్పుడు ఉంది భూత్వ. భవిష్యత్తులో ఆ వికారంలో ఉండదు. భూయ అభవిత. మళ్ళీ ఆ భవనం లేకుండా అంటే ఉనికి లేకుండా అయిపోతుంది. అలా ఏమైనా ఉందా ఆత్మ విషయంలో? నో, అలా అవ్వటం లేదు ఆత్మ విషయంలో. మరణం అంటే అదే. మరణం అంటే ఏమిటి? భూత్వా భూయ అభవిత. అదే కదా మరణం అంటే. భూత్వా అంటే ఉండి, భూయ మరల అభవిత లేకుండా అయిపోతుంది. అది మరణం. అది ఆత్మకి నా. దేర్ఫోర్ యూ కెన్ సే నమ్రియతే. అది కనెక్షన్. బాగుంది చూసారా అన్వయం అంత బాగుంది. అదే అన్నారు ఆయన. యస్మాత్ ఎందువలనైతే అయం ఆత్మ, ఈ ఆత్మ భూత్వా అంటే భవనక్రియాం అనుభూయ ఉండుట అనే వికారమును అనుభవించి, అంటే ఆ వికారంలో కొంతకాలం ఉండి పశ్చాత్ తరువాత అభవిత అంటే అభావం గంత పొందబోయేది, లేకుండా అయిపోయేది, అభావాన్ని పొందబోయేది. భూయ పునః మరల అభావాన్ని పొందబోయేది నా కాదు. తస్మాత్ నమ్రియతే. యస్మాత్ సో తస్మాత్ సో. ఇప్పుడుండి భవిష్యత్తులో లేకుండా పోయేది కాదు కనుక మరణించుట లేదు. అదేమిటండి మరణించడానికి దానికి సంబంధం అలా పెట్టారు ఏమిటంటే, మరి అంతే మరణించడం అంటే అదే, దాని పేరే మరణించడం అంటే అదే అంటున్నారు ఆయన. యోహి భూత్వా నభవిత సంమ్రియతే ఇత్యుచ్యతే లోకే. ఇదికే లోక దృష్టిని బట్టి చెప్పారు. లోక దృష్టి అంటే లోకంలో జనాలు అనుకునే దృష్టి. ఏమిటా దృష్టి అంటే యహా భూత్వా, యహా ఎవడైతే లేకపోతే ఏదైతే భూత్వా ఉండి నా భవిత భవిష్యత్తులో ఉండదో లేకుండా పోతుందో సహా మ్రియతే ఇది లోకే ఉచ్యతే. అటువంటిది లేకపోతే ఆ వ్యక్తి మరణించినాడు అని లోకంలో చెప్తారు. లోకంలో చెప్తారు. మహాత్ముల దృష్టిలో మరణమే లేదు. ఈ మధ్యన చిన్న ఘటన అయింది, మీరు చెప్పమంటే చెప్పేస్తా. నేనేదో సత్సంగం చేస్తున్నా. సత్సంగం అంటే క్వశ్చన్ ఆన్సర్స్. ఈ ఇబ్బందులు ఇక్కడ ఉండవు, అమెరికాలోనూ అక్కడ ఉంటాయి. క్వశ్చన్ ఆన్సర్ అంటే వాడు ఏదో క్వశ్చన్ వేస్తాడు, దానికి ఎలా సమాధానం చెప్పినా మీరు దాన్ని కాంట్రవర్సీ కింద డెవలప్ కావచ్చు. అలా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఒక అమ్మగారు ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారంటే, ఒక వ్యక్తి ప్రేమించే మరో వ్యక్తి మరణించినప్పుడు when a person loses his loved one, how to handle that situation అని ప్రశ్న వేస్తారు. అర్థమైందండి? ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న వేసిన వారే తానే స్వయంగా ఒక ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి ప్రశ్న వేస్తున్నారని నేను ఎలా అనుకుంటాను? హౌ డు ఐ నో దాట్? మరో తెలివైన వాడైతే పసిగడతాడు. నాకు అలాంటి తెలివితేటలు లేదు. నన్ను ఏం చేయమంటారు? ఆ ప్రశ్నకి నేను వ్యక్తితో ముడిపెట్టలేదు. జడ్జి చేయకూడదు మనకి ఎందుకు. ఇప్పుడు ప్రశ్న వేసాడు అనుకోండి, ఆ వేసిన ప్రశ్నకి న్యాయంగా సమాధానం చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఈ ప్రశ్న వేసాడంటే వీడు ఎందుకు వేసుకుంటాడు, దాన్ని బట్టి వీడి బ్రతికేమిటో మొత్తం అంతా హిస్టరీ రాసేస్తానంటే అది పద్ధతి కాదు. ఆ ప్రశ్న అడిగారు, నేను ప్రశ్నకి సమాధానం చెప్పేశాను. ఎలా చెప్పాను? అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే చెప్పేశాను. నిర్మోహమాటంగా చెప్పేశాను. మామూలుగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, చెప్తున్నాను, ఇదే అడిగేసరి చెప్పేశాను. చెప్పేస్తే అడిగిన ఆమె పెద్ద ఆమె, ఆ పెద్ద ఆమె అమ్మాయి వారి కుమార్తె కూడా పక్కనే ఉన్నారు. ఆమె అన్నారు, స్వామీజీ జ్ఞానం బోధించేప్పుడు కూడా ఒకంత ప్రేమ అనురాగంతో బోధించాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగారు. అంటే నేను అన్నాను, ఉందమ్మా తప్పనిసరిగా ఉంది. బట్ వై డూ యూ సే సో అంటే, షీ లాస్ట్ హర్ లవ్డ్ వన్ అండ్ షీ ఆస్క్డ్ ది క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇన్ ఎ వెరీ forthright manner without considering her emotions అని అన్నారు. నేను హిందీలో ప్రసంగం, వాళ్ళందరూ హిందీలో కోరారు.
నేను హిందీలోనే మాట్లాడాను, హిందీ కొద్దిగా గొప్పవచ్చు. నేను అన్నాను మై క్షమా చేత, క్షమించమ్మా పొరపాటు అయింది. సో నేను అలా అనుకోలేదు, ఏదో ఒక ధోరణిలో సమాధానం చెప్పేశాను, మీరు క్షమించవలసింది అయిపోయింది. ఐ డిఫ్యూజ్డ్ ది సిచ్యువేషన్. అలా కాకుండా ఇంకెలా చేసినా కూడా అది పొరపాటే ఉంటుంది. నేను చేసిన పనే కరెక్ట్. నేను కనుక ప్రెస్టీజ్కి పోయి లేకపోతే అహంకారానికి పోయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను, వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అనో ఇలా ఏదైనా మొదలు పెడితే లాజికల్గా బాగానే ఉండొచ్చు, కానీ ఆ ఒరిజినల్గా జరిగిన మిస్టేక్ని రీఇన్ఫోర్స్ చేసినట్టు అవుతుంది. అట్లీస్ట్ ఆవిడ రేస్ చేసిన పాయింట్, ఆ లవ్ అనేది అవసరం కనుక ది బెస్ట్ వే టు షో ఇట్ ఈస్ జస్ట్ టు విత్డ్రా. డోంట్ ట్రై టు పుట్ యువర్ థీసిస్ బిఫోర్ విత్ ఎనీ మోర్ ఫార్మ్నెస్. సో నేను క్షమాపణ చెప్పేసి అయిపోయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు మళ్ళీ ఇంకో ప్రశ్న. చూడండి, మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, నేనేమో సమాధానం చెప్తే యూ కెనాట్ హ్యాండిల్ ఇట్ బికాజ్ యూ ఆర్ నాట్ రెడీ టు హ్యాండిల్ ది క్వశ్చన్. నాకేమో ప్రశ్నకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పడమే తెలుసు, కానీ మరో రకంగా చెప్పడం నాకు తెలీదు. సో మీరు ఇటువంటి ప్రశ్నలు మీరు అడిగి పక్షంలో ఆన్సర్స్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు యూ, యూ మే నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దాట్ అని నేను ఒక హెచ్చరికను జారీ చేశాను. ఎందుకంటే మరి మనస్సుకి ఆ హెచ్చరిక చేయడం అవసరం అనిపించింది, అలాగంటి పరిస్థితి వచ్చింది కదా. ఈ లోపల ఇంకో అమ్మగారు అడిగారు, స్వామీజీ మహాత్ముల దృష్టిలో మరణం యొక్క స్వరూపం ఎట్టిది అని అడిగారు. మళ్ళీ అది అలాంటి ప్రశ్ననా మళ్ళీ? అంటే పర్వాలేదు, మేము వీ అండర్స్టాండ్ యువర్ అప్రోచ్, వీ అప్రిషియేట్ ఇట్, ప్లీజ్ టెల్. అంటే నేను చెప్పాను, మహాత్ముల దృష్టిలో మరణం అనేది ఏది లేదని చెప్పాను. అంటే ఎవరైనా చచ్చిపోవడం అనేది ఊరికే లోకంలో ఉండే వాడుక పదమే, కానీ మహాత్ముల దృష్టిలో మరణం అనేది ఏదీ లేదు. పుడితేగా ఏదైనా, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. దేహము పుట్టను లేదు, చావును లేదు, ఎప్పుడూ జడమేది. కాబట్టి మహాత్ముల దృష్టిలో చావు పుట్టుకలు యాక్సెప్ట్ చేయాలి. దీనికి ఓ దృష్టాంతం చెప్తూ ఉంటాను, రికార్డెడ్ దృష్టాంతమే. భగవాన్ రమణ మహర్షి ఏదో ఉదయం పూట ఏదో వాక్కి వెళ్తుంటే దూరంగా ఒక శవయాత్ర అవుతుంది. దూరంగా అంటే రోడ్డు మీద, ఆశ్రమానికి దూరంగా ఎదురుకుండా రోడ్డు మీద శవయాత్ర. నలుగురు శవాన్ని మోసుకెళ్తూ ఉంటారు, ముందు వెనక ఎవరో కొంతమంది ఉంటారు. ఏమిటి ఆ గుంపు ఏమిటి అని ఏదో అలాంటి ప్రసంగం ఏదో వస్తుంది. ఎవరు వచ్చింది, వస్తే చెప్పారు ఎవరో పోయారు, అందుకోసం మోసుకెళ్తున్నారు. అలాగా అప్పుడు రమణ మహర్షి ఏమన్నారంటే, 4 శవాలు 5వ శవాన్ని మోస్తున్నాయి. అంతే కదా, ఇప్పుడు ఈ మోసేవి ఏమిటి, ఇవి శవాలే, ఆ మోయబడేది. దట్ ఈస్ హౌ హీ లుక్డ్ ఎట్ ఇట్. ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ మోసే బతికున్న వాడికి మరణించిన వాడికి దేహం దృష్ట్యా భేదం లేనేలేదు. దేహమునకు అతీతమైన ఆత్మతత్వం దగ్గరికి వెళ్తే భేదాలన్నీ వస్తాయి, కానీ దేహం ప్రకారం అయితే 2 శవాలే. కాబట్టి మహాత్ముల దృష్టిలో మరణం అనేది ఏదీ లేదు. పుట్టుక మరణం వాళ్ళు అతీతంగా ఉంటారు, ఆ ద్వంద్వాన్ని యాక్సెప్ట్ చేయరు. మహాత్ముల దృష్టి అలా ఉంది. చేతన శంకరులు ప్రియత ఇచ్చేదే లోకే. శ్రీకృష్ణుని దృష్టిలో మరణమేం లేదు. అర్జునుడి దృష్టి లోక దృష్టి. లోకంలో మరణం అనే ఒక మాట ఉందండి. మరణం అనే మాట ఉంది కనుక ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఫలానా వారు మరణించారండి అని ఎవరో చెప్పారు. చెప్తే ఆయన ఇలా నవ్వబోయి గౌరవ కంగారు కూడా ఆగాడు. ఎందుకని? మరణించేయడం అంటే దాని గురించి దుఃఖించాల్సిందేం లేదు దాంట్లో. మనిషి అన్నవాడు పెద్ద వయస్సు వస్తే బాడీలో ట్రాప్ అయి దుఃఖపడుతూ ఉంటాడు. మరణించేటంటూ ఊరికే అపియరెన్సెస్ అపార్ట్, ఊరికే పైకి అపియరెన్సెస్ ఇంకోలా ఉంటాయి. ఏదో ప్రతివాడు మొహం గంభీరంగా పెట్టుకుని ఉంటారు, మంచిదే, అలాగే ఉండాలి కూడా. కొంత శోకం కూడా ఉంటుంది, సహజం, తప్పేం కాదు. కానీ చిత్రం ఏంటంటే, నేను మామూలుగా తరచుగా ఇలా అంటూ ఉంటాను, ఎవడు కూడా ఒక్క లంచ్ కూడా ఎవడు మిస్ కాడు. ఊరికే మరణించాడని దుఃఖము హడావిడే కానీ, పోనీ మరణించాడు, మహా దుఃఖం ఉంది, పోనీ మరణించిన దుఃఖానికి సింబల్గా టు వ్యాలిడేట్ దట్ సఫరింగ్, దట్ సెపరేషన్, ఫియర్ ఆఫ్ సెపరేషన్. సపోజ్ ఏ పర్సన్ గోస్ వితౌట్ ఫుడ్ 24 hours, ఓకే, రియల్ దుఃఖం ఉన్నది అని మనం అంగీకరించవచ్చు. అలాగే ఉండదు.
ఫుడ్ దారిని ఫుడ్ నడుస్తూ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఉంది దుఃఖం, దుఃఖం లేదని నేను అంటలేదు, దుఃఖం ఉంది. కానీ అది విచారం చేస్తే నిలిచి దుఃఖం కాదు. ఒక్క పిసరు విచారం చేసి ఈ అపియరెన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఓ మాస్క్ వేసుకుని బతుకుతూ ఉంటాం, క్లోక్ అని అంటారు. మాస్క్ వేసుకుని బతుకుతాం. అంచేతనే ఇంట్లో ఓ మాస్క్ ఉంటుంది, వీధిలోకి వెళ్ళేప్పుడు ఇంకో మాస్క్ ఉంటుంది. ఇంట్లో లుంగి పచ్చి కట్టుకుని టోటో తిరుగుతూ ఉంటాడు, వీధిలోకి వెళ్ళాడు వ్యాంటు రచ్చ వేసి వెళ్తాడు. ఎక్కడికక్కడికి మాస్క్ ఉంటుంది. ఆఫీస్కి మాస్క్ వేరు, సినిమా హాల్కి వెళ్ళేప్పుడు దాని మాస్క్ వేరు. వీడు ఏ మాస్కు లేకుండా బతకడం చేత కాకుండా అయిపోతాడు ఆఖరి. కాబట్టి అన్ని మాస్కులు తీసేసి లోతుగా పరిశీలిస్తే ఈ దుఃఖం అనేది కూడా ఉంటే అది కూడా ఒక గతానుగతికంగా దుఃఖించాల్సిన సందర్భం కాబట్టి దుఃఖించడం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మాస్క్ని తీసేసేయగలిగితే నిజానికి దుఃఖంలో కూడా ఆ పవర్ ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే మరణం అనేది ఏదేముంది. సో మహాత్ములకు ఏమైపోతుందంటే జనన మరణములు, పుట్టుక మరణముల మధ్య నుండే విభాగం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోతే మరణం గురించి వార్త వచ్చినప్పుడు నవ్వేస్తారు. పిల్లవాడు పుట్టాడనే వార్త వచ్చినప్పుడు పాపం పిల్లవాడు పుట్టాడా, ఈ పిల్లవాడు వీడు ఎంతకాలం బతుకుతాడో, 70 ఏళ్ళు బతుకుతాడో, 80 ఏళ్ళు బతుకుతాడో, ఏం ఉద్ధరిస్తాడు? మనం పడ్డ కష్టాలు లాంటి కష్టాలే పడాల్సి ఉంటుంది. కానీ వీడు ఉద్ధరించేది ఏముంది? 3 ఏళ్ళు అవగానే KG1 KG2లో పారేసి ఉతుకుతూ ఉంటారు ఈ పిల్లవాడిని. 6 ఏళ్ళు అయ్యేప్పటికీ హై స్కూల్ అంటారు, కాంపిటీషన్ అంటారు. ఒకవేళ దైవాద్వా కాంపిటీషన్లో వస్తే ఓ రకం సమస్య, కాంపిటీషన్లో రాలేకపోతే ఇంకో దుఃఖం. ఆ తర్వాత వివాహం అంటాడు, మరొకటి అంటాడు. పాపం అనారోగ్యం చేసింది అనుకోండి ఏదైనా, ఏం దుఃఖం అనుభవించబోతున్నాడు పాపం. జీవుడు జగత్తులోకి వచ్చాడు, దేహాభిమానంతో ఉన్నాడు. ఈ దేహాభిమానమే ముందుకు తీసుకుపోయాడంటే ఎన్ని కష్టాలు పడతాడో అని మహాత్ములు కరుణ చూపిస్తారు. మరణించాడు అనుకోండి, పాపం కష్టపడుతున్నాడు, మరణించాడు, శుభం అని ఆనందిస్తారు. ఈ పని ఓపెన్గా చేస్తే చాలా డేంజర్లో పడతాడు. ఓపెన్గా చేయకూడదు. ఓపెన్గా చేస్తే నాలుగు ఖర్చుకోవాలి, గమ్మును ఉచిత విద్యుత్తులాగా అయిపోతుంది. గమ్మున నాలుగు ఖర్చుకునే పరిస్థితి వస్తుంది. ఓపెన్గా చేయకూడదు. లోకం స్వభావం అలా ఉంది. కాబట్టి మీ లోకే ఉచ్యతే. లోకంలో ఏదో అలా అంటూ ఉంటారండి, అదేమీ వాస్తవం కాదు. అపియరెన్సెస్ ఏవో ఉంటాయి, లెట్ దెమ్ కంటిన్యూ. ఇఫ్ దే హ్యావ్ టు కంటిన్యూ, లెట్ దెమ్ కంటిన్యూ. వీ షుడ్ నో ది ట్రూత్ అండ్ వీ షుడ్ లివ్ బై ద ట్రూత్. అంతేగాని మరణం గురించి దుఃఖించటం అన్నది చాలా పొరపాటు. ఇతరుల మరణం గురించి దుఃఖించటం, తన మరణం గురించి భయపడటం, రెండూ కూడా మహాదోషం. తన మరణం గురించి ఎవడూ దుఃఖించడం, ఎవడైనా ఇతరుల మరణం గురించి దుఃఖిస్తాడు, తన మరణం గురించి భయపడతాడు. ఈ శోకమోహాలు, శోకము భయము రెండూ కూడా పొరపాటు, రెండూ కూడా తప్పే. వా శబ్దాత్ న శబ్దాచ్చ అయమాత్మా అభూత్వా భవితా వా దేహవత్ నా భూయః పునః తస్మాత్ న జాయతే. శంకరులు దాన్ని అన్వయం బాగా రాపాడేసుకున్నారు. ఇప్పుడు వాని రెండో వా ఉంది అక్కడ, భూత్వా అభవితా వా. రెండో నా ఉంది, నాయం భూత్వా అభవితా వా. ఇంకో నా ఉంది, నా. తర్వాత భూయ అనే పదానికి కంజంక్షన్ అది, అండ్ అగైన్ కంజంక్షన్ అది, మరలా అంటే ఒకటైంది ఇంకోటి అనే అర్థం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఇంకో వాక్యం నిర్మాణం చేయొచ్చు. ఇప్పుడు చేసిన వాక్యం ఏమిటి? భూత్వా అభవిత నా, దేర్ ఫోర్ నమ్రియతే. అంతేనా? అర్థమైందా? ఉండి లేకుండా పోయేది కాదు కాబట్టి మరణించుటలేదు. ఇప్పుడు దీన్ని తిరగేయండి, అట్టు తిరగేసినట్టుగా. భూత్వా అభూత్వా అవుతుంది, అభవిత భవిత అవుతుంది. సో అభూత్వా భవిత నా, దేర్ ఫోర్ న జాయతే. అభూత్వా లేనిదై, భవిత ఉన్నదిగా అయినది,
అంటే ఉనికిలోకి వచ్చినది నా కాదు. అంటే ఆత్మ లేనిది, అంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది, అలాంటిది కాదు. దేర్ఫోర్ నజాయతే, పుట్టుటలేదు. ఎందుకంటే పిల్లవాడు పుట్టాడు అంటే అంతకుముందు లేడు,